ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు తన కృపను బట్టి మనల్ని అనుదినము కాపాడుతూ మన జీవితాల్ని ఆయన బలపరుస్తున్నందుకే ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆదివారము పరిశుద్ధ దినమున మనం దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శుభదినమును బట్టి ప్రభుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇర్మియా గ్రంథం నుండి మనం వరుసగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము ఇర్మియా గ్రంథము 39:1 నుండి 18వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనము 15వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. ఇర్మియా బందీ గృహశాల నుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గురించి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినము నేను నిన్ను విడిపించెదను. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నీవు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణము నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా తీర్పు మరియు రక్షణ, జడ్జ్మెంట్ అండ్ సాల్వేషన్. నేటి వాక్య భాగం యొక్క సారాంశం మనం గమనించినట్లయితే, ఇర్మియా ప్రవచించినట్లుగా యెరూషలేము కూల్చివేయబడింది. సిద్కియా కుమారులు మరియు అధికారులు సిద్కియా ముందు క్రూరంగా ఉరితీయబడ్డారు మరియు సిద్కియా కళ్ళు ఊడదీసి అతన్ని బబులోనుకు తీసుకువెళ్లారు. యూదా దేశము పూర్తిగా నాశనం అయిపోయింది. అనేక మంది ప్రజలు బబులోనుకు చెరగా తీసుకొని పోబడ్డారు. కేవలం యెరూషలేములో పేదలు మాత్రమే మిగిలి ఉన్నారు. ఇంతలో నెబుకద్నెజరు ఇర్మియాతో మంచిగా ప్రవర్తించాడు. దేవునిపై ఆధారపడిన ఎబెద్మెలెకు కూడా యెరూషలేం పతనానికి ముందు రక్షించబడ్డాడనేది ఈ వాక్య భాగంలో మనం చదువుతున్నాం. ఇర్మియా మరియు ఎబెద్మెలెకు ఇద్దరు కూడా రక్షించబడము యూదాకు ఇంకా నిరీక్షణ ఉందని చూపిస్తుంది. యూదా దేశము తిరిగి రక్షించబడుతుందనేటువంటి నిరీక్షణకు ఇది ఉదాహరణగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే 15 నుండి 18 వచనాల్లో న్యాయం కోసం చేసిన కష్టానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఇర్మియాను అన్యాయంగా చెరసాల్లో వేయబడినప్పుడు అతని విడుదల చేయమని ఎబెద్మెలెకు ధైర్యంగా అభ్యర్థించి ఇర్మియాను కాపాడగలిగాడు. యెరూషలేము నాశనానికి ముందు ప్రభు దీనిని జ్ఞాపకం చేసుకున్నాడు మరియు ఆ ఎబెద్మెలెకును దేవుడు రక్షించినట్లుగా ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రభు పేరట మనం చేసేటువంటి ప్రతి కార్యము, ప్రతి మేలు, ధర్మకార్యం ఎన్నటికీ ఊరికనే పోవు. అవి ఎప్పుడు కూడా వ్యర్థము కావు. మనం ఎబెద్మెలెకులాగా ఉండి న్యాయం చేస్తూ కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి మనం నీతిగా ప్రవర్తించే వారమై ఉండాలి అని, ధర్మంగా ప్రవర్తించాలనేది ఈ లేఖన భాగం మనకు నేర్పిస్తుంది. ఇందులో మనం నేర్చుకోదగిన పాఠాన్ని ఆలోచిస్తే 4 నుండి 10 వచనాల్లో తన గురించి మాత్రమే ఆలోచించే నాయకుడు సమాజానికి నాశనాన్ని తీసుకొని వస్తాడు. యెరూషలేం పతనానికి ముందు ప్రజల భద్రత గురించి కాకుండా తన సొంత భద్రత గురించి మాత్రమే ఆలోచించడం ద్వారా సిద్కియా దేవుని చిత్తాన్ని ధిక్కరించినట్లు మనకు అర్థమవుతుంది. ఆయన దేవుని మాటను లెక్క చేయకుండా తన సొంత భద్రతను అతను చూసుకున్నట్లుగా అర్థమవుతుంది. ఆయన ప్రజలను విడిచిపెట్టి ఆ పతనం తర్వాత పారిపోయి ఉన్నాడు. సమాజం యొక్క భద్రత మనం ఎప్పుడు కూడా ముందు ఉంచే వారంగా ఉండాలి. అలాగే మన చిత్తానికి ముందు దేవుని చిత్తాన్ని ఉంచే వారంగా ఉండాలి. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకొని మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. మన సొంత భద్రత కాకుండా మన సమాజం యొక్క భద్రతను ముందు పెట్టే వారంగా ఉండాలి. మన సొంత ఆలోచన కాకుండా దేవుని చిత్తాన్ని ముందు గ్రహించే వారంగా, దానికి లోబడినట్లుగా మనల్ని మనం మలుచుకునే వారంగా ఉండాలి అనేది దేవుడి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు.
అందుకని ఈ రోజున ఈ లేఖన భాగం మనకు రెండు విషయాలు గుర్తు చేస్తుంది. దేవుని యొక్క తీర్పు మరియు దేవుని యొక్క రక్షణ, ఈ రెండు కూడా మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం దేవునికి నమ్మకంగా జీవించినట్లయితే మనం రక్షించబడతాము. దేవుని మాట మనం ధిక్కరించినట్లయితే దేవుని తీర్పుకు గురవుతూ ఉంటాం. దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకొని దేవుని మార్గంలో నడిచినటువంటి ఎబెద్మెలెకు అలాగే ఇర్మియా ఇద్దరు కూడా కాపాడబడ్డారు. అంత యెరూషలేము పతనమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వారిని రక్షించాడు. అయితే దేవుని చిత్తాన్ని గ్రహించక తన చిత్తానుసారంగా తన సొంత ఆలోచన ప్రకారంగా వెళ్ళినటువంటి సిద్కియా ఆయన శిక్షించబడ్డాడు అనేది, దేవుని తీర్పుకు గురయ్యాడు అనేది లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మనందరం కూడా మనం దేవుని యొక్క ఆలోచన బట్టి నడిచినట్లయితే తప్పకుండా మనం రక్షించబడతాం. దేవుడు మనల్ని మర్చిపోకుండా మనం చేసిన కష్టానికి దేవుడు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన అనుదిన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. నీతిగా, యథార్థంగా, ధర్మంగా ప్రవర్తించే వారికి ఆయన ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. నీతిమంతులు ఆయన ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి తాత్కాలికంగా మనం ఏదైనా శ్రమ అనుభవిస్తున్నా, కష్టంలో ఉన్నా, మనం ధర్మమును విడిచిపెట్టకుండా, నీతిని విడిచిపెట్టకుండా దేవుని వాక్యంపై ఆధారపడి దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా ఉన్నట్లయితే శ్రమ దినమున మనం తప్పకుండా కాపాడబడతాం. దేవుడు మనకు తోడయుండి నడిపిస్తాడనేది ఈ లేఖనంలో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆ విధంగా మన జీవితాలు సరిగ్గా జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృపతో మమ్మల్ని రక్షిస్తూ కాపాడుతున్నావు, నీకు వందనాలు. ప్రియమైన దేవ, మీరు చెప్పేది కేవలం మేము జ్ఞానాత్మకంగా అర్థం చేసుకోవడమే కాకుండా మీరు చెప్పేది ఖచ్చితంగా పాటించే విధంగా మాకు సహాయం చేయండి. మీ చిత్తానికి లోబడుతూ మీ మార్గంలో నడిచే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్, అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా, దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనకెల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.